హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పల్లెటూరు స్టైల్లో ఎటువంటి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాము. జస్ట్ నేను యూస్ చేసిన వల్ల ఆయిల్, బంగాళదుంపలు, అలాగే ఉప్పు, కారం అండి. దీంతోనే టేస్టీగా ఉన్నటువంటి బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఫ్రెండ్స్. అచ్చం పల్లెటూరు స్టైల్లో కర్రీస్ ఎలా ఉండాలో ఇక అయితే మన వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయన్నమాట. ప్లీజ్ సబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇవన్నమాట బంగాళదుంపలు. వీటిని అయితే ఇప్పుడు మనం అయితే పైన అంతా పొక్కు తీసేసుకుందాము. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే ఇంకా దీన్ని కట్ చేసుకుందామండి. ఓకే అండి, నేను చూసారు కదా పైన ఉన్నటువంటి పొక్కంతా కూడా తీసేసాను అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాము. మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఓకే అండి, చూసారు కదా ఇవన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని సాల్ట్ వాటర్లో అయితే వేసుకుందాము. ఒక 10 minutes అయితే సరిపోతుంది. ఈ వాటర్లోనే కొద్దిగా కల్లుప్పు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేద్దామండి. ఇలాగా ఒక 10 minutes ఉంచేద్దాం ఇలాగా. ఓకే అండి, ఇంకా 10 minutes అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను అయితే మనం వాటర్ లేకుండా తీసేసుకున్నాం పక్కకి. స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో అయితే వేద్దాము. ఒక 2 minutes ఇలా ఉంచితే వాటర్ అంతా పోతుంది. ఈలోగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందామండి. ఓకే అండి, మనం వడపోసుకున్న బంగాళదుంపల్ని కాగుతున్న ఆయిల్ అయితే వేద్దాము. ఇలా ఒక 10 minutes అయితే ఇలా తిప్పేసాక ఇంకా అన్నిటికీ ఆయిల్ పట్టేలా తిప్పేసి కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసేద్దామండి. లేదా ఇలా ఆయిల్ పట్టకుండా మనం క్యాప్ పెట్టేసామంటే అంటుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా జస్ట్ మొత్తానికి అన్ని పీసెస్కి ఆయిల్ అయ్యేలాగా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేద్దాము. సరిపోతుంది. చూద్దామండి ఉడికిందో లేదో. చూసారు కదా, అస్సలు ఎక్కడ మాడకుండా మంచిగా ఉడికింది అనమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం కాదండి, షేప్ అలాగే రావడానికి, కానీ మనకి తినడానికి నోటికి రుచిగా ఉంటుందన్నమాట. ఎటువంటి మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా జస్ట్ ఉప్పు కారంతోనే మనము మంచిగా అయితే ఆలు ఫ్రై అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకసారి అయితే మళ్ళీ దీన్ని తిప్పుకున్నాము. ఎక్కడ కూడా మాడలేదండి. ఇలా అయితే ఫ్రై అయ్యిందనమాట. కొంచెం ఉడికాక అయితే మనం అప్పుడు ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకున్నాము. కొద్దిగా అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. ఓకే అండి, ఇప్పుడైతే సాల్ట్ అలాగే కొద్దిగా కారం అయితే యాడ్ చేద్దాము. ఓకే అండి, నేనైతే చూసారు కదా ఉప్పు కారం అయితే వేసేసాను. జస్ట్ ఏం వేయలేదండి, నేను ఇంకా మీకు చూసారు కదా ఆయిల్ అలాగే పొటాటోస్ వేసాను. ఇవి మగ్గాకైతే కొద్దిగా కరివేపాకు వేసాను. తర్వాత ఉప్పు కారం అయితే వేసుకున్నాను. ఎటువంటి మసాలా అస్సలు ఏం యూజ్ చేయలేదన్నమాట. కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఒక 2 minutes కొంచెం ఉంచాకైతే, ఎందుకంటే మనకు ఉప్పు గల్లీలు కరగాలి కదా. అయితే పక్కన తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయి చూసారండి, మాకు మాడినట్టే ఉంటుందన్నమాట, ఏం మాడదండి. చూసారు కదా, చాలా బాగుంది. మనకి ఇది పప్పుచారులకు కానీ లేదనుకుంటే పచ్చళ్ళకు కానీ రసంలో కానీ సూపర్ అయితే ఉంటుంది. మనం ఇలా చపాతీలు పెట్టుకొని తిన్నా బాగుంటుందండి.
ఓకే అండి, చూసారు కదా బాగా ఉడికిపోయింది అనమాట ఫ్రై మనకి. సో దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని మనము పప్పుచారులోకి కానీ లేదనుకున్న రసంలోకి కానీ పికిల్లోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు అనమాట. ఈవెన్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మనం టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు మనమైతే టేస్ట్ చేసేద్దాం బంగాళదుంప ఎలా ఉందో ఏంటో. ఇక్కడికైతే నేను రసం అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, టొమాటో రసం. చాలా 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 బాగుంటుంది అనమాట ఇలా తింటే వేడివేడిగా. ఓకే, రసం వేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బంగాళదుంప ఫ్రై. చూసారు కదండి ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా చాలా బాగుందన్నమాట. చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి. హెల్త్ ఎవరికైనా బాగోలేకపోయినా ఇలా తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మసాలాలు యూస్ చేయడం మంచిది కాదు కదా. ఒకసారి అయితే టేస్ట్ చూద్దాము. ఓకే అండి, చూసారు కదా, నేనైతే ఇంకా అన్నం పెట్టుకున్నాను, రసం వేసుకున్నాను, అలాగే బంగాళదుంప ఫ్రై అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుందండి. మనకి బాగా మసాలాలు వేసి ఫ్రై చేసి తినేదానికన్నా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బాయ్.